టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక రుద్రాక్ష ధారణ చేస్తే ఎటువంటి లాభాలు ఉంటాయి, అలాగే మనం ఎంతటి కష్టంలో ఉన్నా ఆ ఒక్క రుద్రాక్ష మీ జాతకరీత్యా ధరిస్తే ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయో గురుగారి మాటల్లో మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. ఇక ఈ మాసం అంతా కూడా మాఘ మాసం, అలాగే వచ్చేది శివరాత్రి కాబట్టి చాలా మంది కూడా శివరాత్రి ముందర శివరాత్రి రోజు ధరించాలని తాపత్రయపడుతూ ఉంటారు. జాతకరీత్యా మరి ఎటువంటి రుద్రాక్ష ధారణ చేస్తే మాకు మంచిది అని చాలా మందికి సందేహాలు కలుగుతూ ఉంటాయి. అయితే స్క్రీన్ నంబర్స్ ఉన్నాయి కదా, చక్కగా నోట్ చేసుకోండి. లైవ్ లో గురుగారు మీ అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఇప్పుడు చిన్న కథ చెప్పుకొని, ఇవాళ చతుర్దశి, రేపు మాఘ పౌర్ణమి. రైట్, ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక మంచిదేనా ఇవాళ? మంచిది, చతుర్దశి మంచిదే. చతుర్దశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, మూడు మంచివే. చెప్పండి. అసలు మాఘమాసంలో ఇది మంచిదా అది మంచిదా, కార్తీక మాసం, మాఘమాసం, వీటికి అన్ని రోజులు మంచివే. మామూలుగానే ఆ మాసం ఈ మాసం కాదు. భగవంతుడు సృష్టిలో ఏ లోపము ఉండదు, మన దృష్టిలో మాత్రమే లోపం ఉంటుంది. కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకుంటే. మంగళవారం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది, మంగళవారం కదా, అలా ఏముండదా? అలా ఏముండదు. చాలా మంది మంగళవారం వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా వెళ్ళడం మానేస్తారు, ఆయన కూడా వెలివేసేస్తారు. ఎంత తప్పది. అమావాస్య అయితే వెళ్ళరు, ఖాళీగా ఉంటుంది. ఎంత దుర్మార్గం. లేదు, ఏదైనా విశేషమైన రోజు వస్తే మాత్రం వాళ్ళు ఇక తొక్కిసలాట్లో తేడా ఉండదు. ఏమైపోయినా, కుటుంబాలు పాడైపోయినా, కుటుంబ సభ్యుల్ని కోల్పోతారేమో, అసలు ఏం ఆలోచించరు. సో అంత అవసరం లేదు. భగవంతుడు ఎప్పుడూ భగవంతుడే. ఇవాళ దేవుడు రేపు కాదు అని చెప్పడానికి వీల్లేదు. సరైన వాడివైతే ఏం చేస్తావు అంటే, నీకెప్పుడు అక్కడ ఎప్పుడైతే వీలుంటుందో, నీకెప్పుడు కుదురుతుందో ఇవి చూసుకొని వెళ్ళాలి. నీ పని మానే అక్కర్లేదు, ఆయన ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. ఆయన ఎప్పుడూ దేవుడే. నువ్వు కావునన్నా కాదన్నా ఆయన స్థానం ఆయనకు ఉంటుంది. కాబట్టి ఇంకోటి, మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, కష్టంలో ఉన్నప్పుడే పెద్దవాళ్ళని, దైవాన్ని గుర్తుపెట్టుకుంటారు, అదే తలుచుకోమంటారు. ఇబ్బందికరమైంది కానీ, కష్టమైన ఇది కానీ వచ్చినప్పుడు గుర్తుపెట్టు. ఇప్పుడు అమావాస్య మంచిది కాదు, అప్పుడు భగవంతుని తలుచుకో. అప్పుడే కదా అవసరం. అది మంచిది కాదన్నప్పుడు, మంగళవారం మంచిది కాదు, భగవంతుని తలుచుకో. మంచిది కాదన్న రోజు నీకు చెడు చెడకూడదని. కరెక్ట్. సో అంతేగాని ఇది ఎక్కడి సాంప్రదాయం, ఇది ఎక్కడి సాంప్రదాయం, ఎవరిచ్చారు? ఆ రోజు భగవంతుని కూడా వెలివేయడం. ఎన్ని మనం సృష్టించుకున్నవే. అతి సర్వర్త వర్జయత. ఎక్కడి వరకు దాన్ని పాటించాలో అక్కడ వరకే పాటించాలి. దైవికమైన సంపద కానీ, దైవ దర్శనం కానీ ఎప్పుడు జరిగినా అది మంచిదే. ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక కాస్మిక్ ఎనర్జీ నువ్వు తీసుకోవడానికి, అది రోజులతో సంబంధం ఏమో, తిదివార నక్షత్రాలతో సంబంధం ఉంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? నీలాగే ఆయన్ని చూస్తారు. కాబట్టి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఈ మధ్యలో మా అవకాశం ఉన్నప్పుడు ఇలాంటివి మాట్లాడుకుందాం. ఒక చిన్న కథ. ఒక వైద్యుడు ఉన్నాడు, ఆయుర్వేద వైద్యం పేరున్న గొప్ప వైద్యుడు. ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఏముంది, నాటి పట్టుకుంటే మొత్తం చెప్పేవారు. ఒక 2 గుళికలు ఇస్తే మళ్ళీ అంటే ఏం తినేవారు అని పట్టుకుంటే చెప్పేసేవారు వాళ్ళు. సరే, గొప్ప వైద్యుడు. ఆయన వైద్యానికి బయలుదేరే ముందు భార్య ఏం చేసేదంటే, ఆ రోజు ఇంటికి కావాల్సిన సరుకులు లిస్టు రాసిచ్చేది. ఏ రోజుకి ఆ రోజే ఆ లిస్టు రాసిచ్చేది, తనకి ఇంట్లోకి ఏం కావాలి. ఈయన డాక్టర్ గారు వచ్చి, వైద్యశాల విపరీతమైన రష్ ఉండేది, జనం. ఆ వైద్యశాల దగ్గరికి వచ్చి ఎంతవరకు తన లిస్టు రాసిచ్చింది కదా, ఓ ఇవాళ ఇంత ఖర్చు అవుతుంది అని సుమారుగా అనుకొని అంతవరకు మాత్రమే నామినల్ ప్రైస్ తీసుకునేవాడు. అంతవరకు మాత్రమే తనకి ఇంట్లో భార్య రాసిన సరుకులు చిట్టా తేవడానికి సరిపడే డబ్బులు వస్తే ఆపేసేవాడు. ఇక ఆ తర్వాత ఎంత డబ్బులు ఉన్నవాళ్ళు వచ్చినా, ఎంతమంది జనం వచ్చినా కూడా మొత్తం ఫ్రీ, అంతవరకే తీసుకునేవాడు. ఒక నియమం అది. సరే, ఒకరోజు ఒక కారు వచ్చి, మామూలుగా ఆయన ఇంటి దగ్గర నుంచి ఆ సరుకులు తీసుకొని పెడుతున్నాడు. సరుకులు లిస్ట్ తీసుకొని, భార్య లిస్ట్ ఇచ్చింది, చూశాడు. ఈరోజు కావాల్సిన లిస్టుతో పాటు కూతురు పెళ్లికి పట్టు చీరల దగ్గర నుంచి అన్నీ రాసింది. అర్థం కాలేదు, ఎక్కడి నుంచి వస్తాయి, ఎవడిస్తాడు? ఏదో సామాన్లకు డబ్బులు అంటే వైద్యం చేస్తే వస్తాయి, కొంచెం ఎక్కువ తక్కువ. సరే, అవన్నీ చూసుకుంటాడు. ఏమిటో అర్థం కాదు, వెళ్ళిపోతాడు. పెళ్ళికి కావాల్సిన సరంజామా మొత్తం రాసింది భార్య. వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కారు వచ్చి ఆగుద్ది. కారు వచ్చి ఆగితే వైద్యం కోసం వచ్చాడేమో అని చెప్పి అనుకున్నప్పుడు, ఏం కావాలని అడుగుతాడు. నన్ను గుర్తుపట్టలేదా అండి అని అడుగుతాడు. గుర్తుపట్టలేదు. ఎవరు నువ్వు అంటే, ఇలాగే ఇంతకుముందు నా కారు ప్యాచ్ అయింది, నేను లండన్లో ఉంటాను, నా కారు ప్యాచ్ అయింది, ఇక్కడికి వచ్చినప్పుడు కారు ప్యాచ్ అయితే వచ్చి మీ ముందు కూర్చున్నాను, హాస్పిటల్ కదా అని, ఏదో ప్రజా వైద్యశాలలాగా ఉంది, పంచర్ అయ్యేలోపు కూర్చుందంటే అక్కడ మీరు వైద్యం చేస్తున్నారు,
ఎవరో చిన్న పిల్ల ఆడుకుంటుంది, ఇంటికి వెళ్ళిపోదాం రానా అన్న అని మిమ్మల్ని పిలుస్తుంది, మీరు రావట్లేదు, వైద్యం చేస్తూనే ఉన్నారు, అందరూ అయిపోయిన తర్వాత కూడా మీరు చూస్తున్నారు నేను ఎక్కడ మీ దగ్గరికి వస్తాను అని. సరే ఆఖరిలో నేను వచ్చాను, నేనేమో నాకు అవసరం లేదు యాక్చువల్గా కారు రైడ్ కోసం, నాకు అవసరం లేదు, మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారని వెళ్ళి అడిగితే ఏమిటంటే ఇలాగా నాకు సంతానం లేదని చెప్పాను. నాకు సంతానం లేదు, ఇండియాలో చూపించాం, లండన్లో చూపించాం, ఎక్కడ సంతానం కలగలేదు. కాకతాళీయంగా అడిగారు కాబట్టి చెప్పాం ఆయుర్వేదం ఏనా, ఆయన అడిగాడు లేదని చెప్పడం ఎందుకని చెప్పేసి చెప్పాం. మీరు మందు ఇచ్చారు, మందు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇస్తుంటే మీరు తీసుకోలేదు, ఎందుకు తీసుకోరని నేను అడిగితే నాకేం ఉచితంగా అవసరం లేదని నేను అడిగితే మీ పక్కనున్న మీ అసిస్టెంట్ చెప్తున్నాడు సారు డబ్బులు తీసుకోరు, ఆయన ఇంటికి సామాన్య వరకు తీసుకుంటారు, ఆ తర్వాత తీసుకోరు, అది ఎప్పుడో అయిపోయింది, రాగానే అయిపోయింది, ఇప్పుడు అవసరం లేదు అని చెప్పారు. సరే నేను వెళ్ళిపోయాను, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాను. నన్ను నాకు మా భార్యతో చెప్పాను, చెప్పిన తర్వాత మందు వాడిన మాకు ఒకళ్ళు కాదు 2 సంతానం అయ్యారు. మళ్ళీ చాలా కాలానికి నా మేనకోడలు పెళ్ళి అంటే ఇండియాకి వచ్చాను, ఈ మేనకోడలు పెళ్ళి అంటే ఇండియాకి వచ్చాను, మీ ద్వారా సంతానం అయింది, ఆ రోజు మీ పిల్ల ఆడుకుంటే చూశాను, మిమ్మల్ని ఇంటికి రమ్మంటుంది, అదే వయసున్న నా మేనకోడలు, ఇప్పుడు తన పెళ్ళికి నేను వచ్చాను, ఇంచుమించు మీ పాప వయసే, మా మేనకోడలు పెళ్ళికి కావాల్సిన సరంజామా అంతా నేనే కొనాలి మేనమావగా, కాబట్టి అన్నీ నేను కొంటున్నాను, సరుకులన్నీ కొంటున్నాను, చీరల దగ్గర నుంచి పెళ్లి సరంజామా అంతా కొంటున్నాను, మీ పాప గుర్తొచ్చింది, 2 వయసు వాళ్ళు, ఈ 2కి కొందామని చెప్పి బయలుదేరి అన్నీ కొన్నాను, 2కి సంబంధించినవన్నీ, పెళ్ళికి కావాల్సిన సరంజామా అంతా అని చెప్పి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాడు. ఆ లిస్ట్ తీసి చూసి డాక్టర్ గారు పాపం మళ్ళీ ఆశ్చర్యపోయాడు, నా భార్య రాసింది ఇవన్నీ, పెళ్ళికి కావాల్సిన సరంజామా అంతా రాశాడు, ఎలాగా అనుకున్నాను తీసుకొచ్చి ఇచ్చాడు. సో మొత్తం ఏదైతే అనుకున్నాడో ఏది కావాలో మొత్తం అన్నీ వచ్చేసినాయి. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, నువ్వు ఎవరికైనా సాయం చేస్తే ఫలాపేక్ష లేకుండా ఖచ్చితంగా నీకు అది బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తుంది, ఇది చెప్తుంది. కానీ నేనేం చెప్తానంటే ఇంత దుర్మార్గంగా చేయక్కర్లేదు, ఇవాళ ఏది కావాలో ఆ చీటీ అనిపిస్తే అంతే తీసుకుంటే రేపు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టి ఈ కథలో నీతి ఎంతవరకు అంటే పక్క వాళ్ళకి సాయం చేయండి మీ దగ్గర ఉన్నప్పుడు, నేల విడిచి సాము చేయకండి, మీ భవిష్యత్తు కూడా లేకుండా, పిల్లల భవిష్యత్తు లేకుండా, రేపుడికి ఏం వండాలో కూడా లేకుండా ఇవాళ వరకే తెచ్చుకుంటే కథ వరకు పరిమితంగానే నిజ జీవితంలో ప్రమాదం. సాయం అయితే చేయండి, అతి ఇక్కడ మళ్ళీ అదే సర్వర్తో వచ్చేది, తనకు మాలిన ధర్మం పనికిరాదు, నేల విడిచి సాము చేయరాదు. అంతే. బాగుంది స్టోరీ. రైట్ గురుగారు, కాల్స్ చూద్దాం. హలో హలో చెప్పండి మీ పేరు? నా పేరు శారద అండి. ఓకే అమ్మా, మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. ఏమిటమ్మా? డేట్ ఆఫ్ బర్త్ 29th September 1987 అండి. ఎవరిదమ్మా ఇది? 1987? అవునండి. ఎవరిదమ్మా ఇది? నాదేనండి. అమ్మా మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవునండి తెలుసండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 అబ్బాయిలండి. పిల్లలు ఏం చేస్తున్నారు? పెద్ద బాబు 9th క్లాస్, చిన్న బాబు 6th క్లాస్. ఇది షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి, ఇది వృశ్చిక రాశి. అమ్మా మీ జాతకానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఏకాదశముఖి, 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్ర స్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష. ఖచ్చితంగా చెప్తాను, ఈ రుద్రాక్ష మీరు పట్టుకుంటే ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతారు, అది సరైన రుద్రాక్ష అయితే. ఏకాదశి అంత బాగుంటుంది. ఇది శరీరానికి తాకే విధంగా సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకొని చూడండి. ఇది వచ్చిన తర్వాత అన్ని రకాలుగా బాగుంటుంది. అంటే మనం చేసే పనికి ఒక దైవికమైన సహకారం తీసుకున్నప్పుడు. అలాగే చిన్న చిన్న అనారోగ్యాలు లేకుండా ఎవరు ఉండరు, ఎవరు అతీతులు కాదు. సో చాలా చిన్న చిన్నవి కూడా చాలామంది పెద్దవిగా ఊహించేసుకోవడం, అవి లేని దాన్ని పెద్దవి చేసుకోవడం ఇలా చేస్తుంటారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇలాంటి దైవికమైన సంపద ఉంటే ఏమవుతుంది అంటే మన శరీరంలో అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నీ క్రమబద్ధీకరించబడతాయి. అందుకనే ఒక్క రుద్రాక్ష ఉంటే అదొక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ యాటిట్యూడ్లోకి మనం వెళ్తాం, అన్నీ బాగుంటాయి. ఒక్కసారి ఇలాంటి దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఎప్పుడు వేసుకోవచ్చమ్మా, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా, మాట్లాడండి. ఓం నమ శివాయ. గురుగారు నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు.
నమస్కారం. ఏమిటమ్మా? గురుగారు బాబు బీటెక్ చదువుతున్నాడు. 2005 డిసెంబర్ 20 గురుగారు. బాబు 20 డిసెంబర్ 2005 అమ్మా. 2005 గురుగారు. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసు గురుగారు. మంగళవారం. ఎంతమంది పిల్లలు? బాబు, 2 బాబులు. అయితే ఒక బాబు చనిపోయారు గురుగారు. ఒక బాబు అనుకుంటు ఉండేది, పెద్ద బాబు చనిపోయారు. సారీ, ఇది చతుర్థి కృష్ణపక్షము, సంకటహార చతుర్థి ఆ రోజు, బహుళ చతుర్దశి. ఇది సింహరాశి, మఖా నక్షత్రము. తినక మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష అష్టముఖి కానీ ద్వాదశముఖి కానీ. ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే 8 ముఖాలు గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే అది ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము ఉపయోగపడుతుంది. అందరూ ఈ మాఘమాసం రుద్రాక్ష ధారణ అంటే పూర్వజన్మ సుకృతం. ఏదైనా ఒక్కటైనా మంచిది వేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇందాక మీరు అన్నారు రుద్రాక్ష చేతిలో ఉంటేనే ఒక వైబ్రేషన్ తెలుస్తుంది అని కొన్ని రుద్రాక్షల గురించి. అంటే నిజంగా అసలు రుద్రాక్షలు అసలు ఎందుకు ధరించాలి? ధరిస్తే ఎటువంటి ఫలితాలు నిజంగా ఉంటాయి? ఇప్పుడు తెలిసి కానీ తెలియక కానీ మన మీద ఏమైనా పని చేయవచ్చు. అవి శూన్యం నుంచి కానీ, లేకపోతే శరీరం నుంచి కానీ, డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ. ఒక్కొక్కసారి డైరెక్ట్గా మన మీద దాడి చేసినవే మనకి తెలియదు. కొంత మనలో ఉన్న అంతఃచేతన కొంత సేఫ్గా కొంత కవర్ చేస్తూ ఉంటుంది. అంటే ఇన్నర్ కాన్షియస్ చాలా విషయాల్లో మనం కాపాడుతూ ఉంటుంది. అంటే సపోజ్ ఎవరైనా వెనక నుంచి ఇలాగా మనల్ని ముఖం మీద నీళ్లు పోస్తే కళ్ళకు అడ్డంగా చేయి పెడతాం. రాత్రి నిద్రలో మనకి దురద పెట్టినా, లేకపోతే ఒక దోమ కుట్టినా గోక్కుంటాం, అక్కడ దాన్ని కొడతాం. అది మనకి ఎవరు చెప్పరు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ చెప్తుంది. ఇన్నర్ కాన్షియస్ అంటే సెమీ కాన్షియస్. దీన్ని అసంకల్పిత ప్రతీకార చర్య అని తెలుగులో అంటాం. అంటే మనకు సంబంధం లేకుండా ఇది ఇంతవరకు ఈ సబ్ కాన్షియస్ కాపాడుతూ ఉంటుంది. మరి ఓకే, అలాగే దీన్ని కూడా దీని లిమిట్స్ కూడా దాటిపోయి కొన్ని ఉంటాయి. అవి మన మీద తీవ్ర ప్రభావం చూపించవచ్చు, మానసికంగా మార్పులు రావచ్చు. అక్కడ జరిగిన సంఘటన మనకి ఇంకొక రకంగా అది ఫీడ్ చేయొచ్చు. ఏదైనా జరగవచ్చు. ఇలాగే జరగాలని రూల్ ఏమీ లేదు. ఒక సంఘటన చెప్తాను. ఒక కుర్రాడు ఉస్మానియా యూనివర్సిటీలో టాపర్, ఇంజనీరింగ్ విద్యార్థి. అసలు పుస్తకాలు పురుగు అంటారు వాడిని. ఇక్కడ హైదరాబాదే. ఎప్పుడు చూసినా పుస్తకమే. ఇంజనీరింగ్లో 135 ర్యాంకర్, టాప్ ర్యాంకర్ 135. ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. అద్భుతం వాడు స్టడీ. ఇంకా అంత మంచి పిల్లాడు ఎవరు ఉండరేమో, అంత బుద్ధి. లేకపోతే అంత ర్యాంక్ ఎందుకు వస్తుంది? బుద్ధిమంతుడు. కాలేజీలో జాయిన్ అయ్యాడు, అంతా బాగుంది. అనుకోకుండా ఆ పిల్లాడు ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడ్డం తప్పు కాదు, ఆ ప్రేమ వికటించింది, అంటే ఫెయిల్ అయింది. కళ్ళు మూసుకొని ఏ కంపెనీలో జాయిన్ అయినా ఆ పిల్లాడికి వచ్చిన ర్యాంక్కి 30-35 లక్షల రూపాయలు ప్యాకేజ్ వస్తుంది మినిమం. కళ్ళు మూసుకుంటే 30-35 లక్షలు ర్యాంక్ ప్యాకేజ్ వస్తుంది ఆ పిల్లాడికి స్టార్టింగే. అలాంటి పిల్లాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు, ప్రేమ వికటించిందని. సో ఇది ఎంత బాధాకరం అంటే, చిన్న మానసికంగా ఆ ఎమోషన్స్ ట్రిగ్గర్ అయినప్పుడు అవి సరిచేయడానికి పక్కన ఎవరు ఉండరు, చేసేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళకి తెలియకుండా నిర్ణయం తీసేసుకుంటారు. నిర్ణయం తీసుకునే ముందు ఎవరికి తెలియజేయరు, ఏముండదు. సో అందుకనే ఇలాంటి సమయంలో దైవికమైన సంపద ఎమోషన్స్ని కంట్రోల్ చేసేది. ఇంతకుముందే నేను ఎవరి గురించే చెప్పాను, భావోద్వేగాలు అదుపు చేస్తుంది అని. అందుకనే రుద్రాక్షమాలతో జపం కూడా అందుకే చేస్తారు. ఫింగర్ టిప్స్ మీద ఒత్తిడి కలగజేస్తే బీపీ కంట్రోల్లో ఉంటుంది. రుద్రాక్షమాల ఎందుకు వేస్తారంటే మన ఎమోషన్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నీ క్రమబద్ధీకరించబడతాయి. సో అందుకనే క్రిలియన్ ఫోటోగ్రఫీ మనం చూసినట్టయితే, క్రిలియన్ అనే ఆయన రష్యాలో పుట్టాడు 1958. ఆయన కనుక్కున్న ఫోటోగ్రఫీ క్రిలియన్ ఫోటోగ్రఫీ. మనం నెట్లో చూస్తే ఇది మనకు హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, అన్ని చోట్ల ఉంది క్రిలియన్ ఫోటోగ్రఫీ. ఆ ఫోటోగ్రఫీలో మనకి ఏం తెలియజేస్తుంది అంటే, మనం ఒక మనిషిని ఫోటో తీసినప్పుడు లోపల ఉన్న షట్చక్రాలు మనం ఫోటోలో చూడవచ్చు, క్లియర్గా కలర్లలో కనిపిస్తుంటాయి. మీరు నెట్లో చూసినా ఇక ఫోటోలు కనిపిస్తుంటాయి. ఈ 6 చక్రాలు మనకి ఒక ఆర్డర్లో ఉండవు, ఈవెన్గా ఉండవు, కొంచెం అటు ఇటులో ఉంటాయి. రుద్రాక్షలు ధరింపజేసిన తర్వాత ఒక 15 నిమిషాలు టైం ఇచ్చి ఇదే ఫోటో మళ్ళీ తీసుకోండి.
లోపలి చక్రాలు అంటే మన ఎక్స్రే ఎలా అయితే కనిపిస్తుంది, ఎక్స్రే ఫిల్మ్ ఎలా అయితే చూడగలుగుతామో, క్రిలియన్ ఫోటోగ్రఫీ ఇలా ఈ చక్రాలను తీస్తుంది. అంటే ఆరాన్ని తీసే ఫోటోగ్రఫీ ఎలా అయితే ఉందో ఇది చక్రాలను తీసేది. అది రుద్రాక్షలు వేసిన తర్వాత ఒక ఆర్డర్లో స్ట్రైట్గా స్కేల్తో గీచినట్టుగా ఉంటుంది. అంటే మన ఎమోషన్స్ అన్ని క్రమబద్ధీకరించబడతాయి, మన భావోద్వేగాలన్నీ క్రమబద్ధీకరించబడతాయి. అందుకనే ఒక దైవికమైన సంపద ఉండాలి. తల్లిదండ్రులు బ్లెస్ చేయడము, పెద్దల ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఉంటే ఏముంది. మనం ఎంత ఇది రుద్రాక్ష వాళ్ళ జీవితానికి ఎంత ఖర్చు చిన్నది. నేనేదో వ్యాపారం కోసం ఏదో చెప్పట్లేదు కానీ, అలా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి పిల్లలకి వేసి చూడండి, అది ఒక రక్షణ కవచంగా ఉంటుంది. ఒక ధర్మాన్ని సాంప్రదాయాన్ని పాటించే మనము గౌరవిస్తే తప్పే ఉంది. ఇప్పుడు అది ఉంటే మెడలో తప్పే ఉంది. ఒక్కటి వేసి చూడండి, వాళ్ళ ఆలోచనలో ఎంత మార్పు వస్తుందో. ఎందుకు ధరించాలి అంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది, సాఫీగా వాళ్ళు ఉంటారు, మంచి భవిష్యత్తులోకి వెళ్తారు, నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళ మీదకి రావు. కరెక్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి, గుంటూరు జిల్లా అమరావతి దగ్గర ధర్మకోట నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా విజయలక్ష్మి గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురువు గారు. మీరు ప్రోగ్రామ్ బాగా వింటాను గురువు గారు. మీరు చెప్పే కథలు ఇంకా బాగుంది, అలా అందరూ పాటించాలని కోరుకుంటాను. మంచిదే కదమ్మా. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్? 29/6/96 గురువు గారు. మా బాబు శనివారం రాత్రి 9:30 పుట్టాడండి. అమ్మా శనివారం అని తెలుసు కదా, మీరే చెప్తున్నారు కదా. శనివారము. అమ్మ బాబు ఏం చేస్తున్నాడమ్మా? సాఫ్ట్వేర్ చేస్తున్నాడండి. ఇది చతుర్దశి పౌర్ణమి ముందు, ఇవాళ కూడా చతుర్దశి. అమ్మా ఏం చేస్తున్నాడు బాబు? ఇది వృశ్చిక రాశి. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వేసి చూడండి. త్రయోదశి, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే సింపుల్గా ఒక అష్టముకి వేసే. బట్ ఇది కుదిరితే మాత్రం చాలా గొప్ప రుద్రాక్ష, అది సరైనది. సరైన పద్ధతిలో వేస్తే సత్ఫలితాలు వస్తాయని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు, అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, క్యాంప్స్ గురుగారు ఈ వారం విజయవాడ, ఎల్లుండి విజయవాడ. సో కొన్ని గంటలే ఉంటాను, అర్థం చేసుకొని సహకరించండి. ఎప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, వేరు వేరు ఫోన్లలోంచి మీరు పేర్లు నమోదు చేయించకండి, కష్టం అవుతుంది. మీకే కాదు నాకు ఇబ్బంది అవుతుంది, ఇది అర్థం చేసుకోండి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, అందులో ఈ మాఘమాసం అందరూ వేసుకోవాలని నాకు కోరిక, తపన ఉంటుంది. అవకాశం అందరికీ ఇవ్వండి. ఒకవేళ మీరు ఏ కారణం చేతనైనా రాకపోతే కారణం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ రావట్లేదని వాళ్ళకి తెలియజేయండి. ఆ సమయాన్ని ఇంకోళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను, అంటే సౌత్ ఇండియాలో. ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే మీరు అక్కడికి వెళ్ళండి. అంటే మీరు బెంగళూరు వెళ్ళారనుకోండి, ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను కూర్చుంటాను.
ఎదురు బదురుగా మనం కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. మీరు ఒక స్పెషల్ రూమ్లో ఉంటారు, నేను ఒక స్పెషల్ రూమ్లో ఉంటాను, ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకున్నట్టు. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు ఎల్లుండు విజయవాడలో నన్ను కలవాలనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే నేను చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకోండి. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో. ఓకే గురుగారు, అంటే కొందరు అనవసరమైన విషయాలు దూరుతూ ఉంటారు. వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా కానీ దూరిపోయి చాలా మంది ఎక్స్ట్రా ఉంటారు, మాట్లాడుతూ తక్కువ మంది కాదు. వీళ్ళు సలహాలు చెప్పడం తేలిక, ఎదరవాడి విషయాల్లో పిలవకపోయినా వెళ్ళడం, అది ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళకి ఏదో ఉచిత సలహాలు ఇచ్చేయడం, అలా కాదు ఇలా అని చెప్పడం, వీళ్ళకే తెలిసింది. అసలు ఒక్కొక్కసారి అనవసరమైన విషయాల్లో వేళ్ళు పెట్టడం వల్ల జీవితాలే పోతాయి. అవును, అవమానాలు పడడం కాదు, జీవితాలే పోతాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ నిమిషంలో ఏదో మన గొప్ప చూపించేసామనుకుంటారు. ఒక్కోసారి ఆ గొప్ప వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, కానీ ఒక్కోసారి దీనివల్ల నీ ఉనికినే కోల్పోయే ప్రమాదం వస్తుంది. ఒక సింహం అడవిలోంచి, అంటే కథలు ఎందుకు చెప్తా అంటే రీచ్ అవ్వడం కోసం, ఒక సింహం అడవిలోంచి వెళుతోంది. తనకు అర్థమైంది తన దగ్గర ఏదో దుర్గంధం వాసన వస్తోంది అనుకుంటుంది సింహం. అనుకొని ఎదురైన లేడీని అడిగింది, లేడీ నా దగ్గర ఏమైనా దుర్గంధం వస్తుందా అని. అనగానే లేడీ చూసి అవును వస్తుంది అంటుంది. కోపం వచ్చింది, కొట్టి చంపేస్తుంది. అయ్యో, నా దగ్గర వాసన వస్తుందంటావు దుర్మార్గుడా అని చెప్పి కొట్టి చంపేస్తుంది. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కోతి ఉంటుంది చెట్టు మీద. కోతి నా దగ్గర దుర్గంధం వస్తుందా అని అడుగుతుంది. కోతి చూసి లేదు రావట్లేదు అంటుంది. కోతిని పట్టుకొని చంపేస్తుంది. దుర్మార్గుడా, అబద్ధం చెప్తావా, అబద్ధం చెప్తావా అని కొట్టి చంపేస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నక్క ఎదురవుతుంది. నక్క ఎదురైతే నక్కని అడుగుతుంది, నక్క నా దగ్గర ఏమైనా దుర్గంధం వస్తుందా అని అడిగితే నక్క అంటుంది, పులిరాజా 2 రోజుల నుంచి నాకు జలుబు చేసింది, ముక్కుకి ఏమీ అర్థం కావి చావట్లా. ఏం 2 రోజులు పోయిన తర్వాత ఎలా ఉంటుంది, 2 రోజులు పోయిన తర్వాత దీని ఆలోచనలు ఎలా ఉంటాయో. సో ఎదురవ్వచ్చు, ఎదురు కాకపోవచ్చు, అడగవచ్చు, దీని ఆలోచనలు మారచ్చు. 2 రోజులు పోయిన తర్వాత ఏం తెలుస్తుందేమో, కానీ ఇప్పుడైతే నాకేం తెలియట్లేదు మహారాజా. సో పొమ్మంటుంది దాన్ని. సో కట్ చేస్తే ఇది అనవసరం వాటిలో ఏలు పెట్టి తెలిసి తెలియని చెప్పి ఏళ్ళు నిలగొట్టుకునే దానికంటే తెలివైన వాళ్ళు ఏమనంటే అలా అంటి ముట్టనట్టుగా అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకుండా ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటిగా మాటలాడి అన్యుల మనములు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. సో అలాగా తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి తప్ప అన్నిట్లో వేలు పెడితే వేలు కట్ అయ్యే ప్రమాదం ఉంది. అనవసరమైన చోట అధికులం అనే ప్రయత్నం కూడా చేయడం అంత మంచిది కాదు. రైట్, మరో కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి అమ్మా, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు స్వప్న అండి. ఓకే అమ్మా, మాట్లాడండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురువు గారు మీకు పాదాభివందనం అండి. అమ్మా ఎవరి గురించి అడుగుదాం అనుకుంటున్నారు? అమ్మాయి గురించి అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 21 అక్టోబర్ 1997 అండి. అమ్మా మంగళవారం అని తెలుసు కదమ్మా, ఏమిటో అన్నీ వాళ్ళు చూస్తేనే. తెలుసండి.
ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది మిథున రాశి. అమ్మాయిదమ్మా ఇది? అమ్మాయేనండి. ఒక్క రుద్రాక్ష 9 ముఖాలు. భలే రుద్రాక్ష అమ్మాయి జాతకానికి బాగా పర్ఫెక్ట్ యాప్ట్. అమ్మవారి స్వరూపం, నవముఖి. అంటే అలాగే 16 ముఖాలు కూడా ఈ అమ్మాయికి ఒక అద్భుతమైన రుద్రాక్ష. కానీ అది అందుబాటులో ఉండదేమో అని చెప్పట్లేదు. కానీ 16 ముఖాలు అంటే షోడాశినీముఖి, 16 శక్తులు కలిగిన అమ్మవారు. సో అది కాకపోయినా 9 ముఖాలు, నవశక్తి స్వరూపం, అమ్మవారి స్వరూపం. ఈ జాతకానికి అవకాశం ఉంటే అది ఇచ్చి చూడండి. వచ్చిన తర్వాత అది సరైన రుద్రాక్ష అయితే అమ్మాయి ఎక్కడో ఉంటుందని చెప్పాల్సిన అవసరం, అసలు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు గర్వపడే స్థాయిలో అమ్మాయి జాతకం ఉంది. ఈ వీలైతే ఏదో ఒకటి ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఓం నమః శివాయ. ఓకే గురుగారు, ఈనాటి కార్యక్రమంలో చాలా అద్భుతమైన స్టోరీస్, అంటే ప్రతి దానికి ఒక స్టోరీ ఉంటుంది మీ దగ్గర అనుకొని. సో అన్ని స్టోరీస్తో పాటు కాలర్స్ కూడా చక్కగా మీరు వివరించారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997,